ఈ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి అమలు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్న పెన్షన్ పెంపు, ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. వరుసగా 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వితంతు పెన్షన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి భర్త మరణిస్తే వెంటనే భార్యకు పెన్షన్లు మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త 1వ తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పెన్షన్ ఇవ్వాలని, 15 నుంచి 30వ తేదీలోపు చనిపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.